శ్వేతపత్రం విడుదలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరను కించపరచడానికి కాదని, తాము ఎవరిని నిందించే ప్రయత్నం చేయలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. 10 ఏళ్లు తెలంగాణ కోసం పనిచేసిన అధికారులను అవమానించేలా హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. ప్రభుత్వం సరైన ఉద్దేశంతో నిధులను ఖర్చు చేసిందా లేదా అనేది కాగ్ చెబుతుందన్నారు. అయితే ఈ శ్వేతపత్రం మేమిచ్చిన హామీలను ఎగవేసేందుకు కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఆర్బీఐ వద్ద 303 రోజుల మిగులు నిధులు ఉండేవని, ఈ 10 ఏళ్లలో ఏకంగా 30 రోజులకు పడిపోయన్నారు. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణాలు పుట్టని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్వేతపత్రంపై మజ్లిస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అనుమానం వ్యక్తం చేశారని, కానీ తాము వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే ఈరోజు అధికారిక లెక్కలు ఇది కార్పొరేషన్ ద్వారా లోన్లు చేయబడిన అప్పు 97,449 కోట్లు. ఇవి కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వాటి వివరాలను కూడా తీసుకొని మేము ఇస్తాము. ఈరోజు వారు సభను మళ్ళీ మీ ముందు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి సభలో సంపూర్ణమైన సమాచారంతో అనుభవంతో ఆ సభ్యులు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సభ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలని తప్పుదోవ పట్టించి కాళేశ్వరం అద్భుతం అని చెప్పుకునే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో, ఈ సభ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అంచనాలు నేను ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చిన. రేపు మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు మాట్లాడేటప్పుడు టోటల్గా వేసిన అంచనా ఎంత, అందులో కార్పొరేషన్ పేరు మీద మంజూరైన లోన్లు ఎంత, మంజూరైన లోన్ల నుంచి ఇప్పటి వరకు వినియోగించుకున్న. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక స్థితిపై 42 పేజీల శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై సభలో తీవ్ర చర్చ నడిపించింది. ఈ క్రమంలో మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని, శ్వేతపత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో చేసిందని, తమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతుల బోరు బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి తెచ్చినా తాము ఆ పని చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. కాగా దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. తాను ఎంపీగా పార్లమెంట్లో ఉన్నానని, ఆ బిల్లులో ఎక్కడా కూడా రైతులు బోరుబావుల వద్ద మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయాలని లేదని కౌంటర్ ఇచ్చారు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యయము తెలంగాణ వాటా అంటే 1956-57 నుంచి 2013-14 వరకు 41.68% ఖర్చు చేసినట్టుగా గంపగుత్త లెక్క తీసినారు. ఇది మనందరికీ తెలుసు అధ్యక్ష. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఈ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, 69లో ఎందుకు పోరాడినాం అంటే తెలంగాణకు నిధులు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలనే జెంటిల్మెన్ అగ్రిమెంట్ను అమలు చేయకపోవడం వల్లనే ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అంటే దాని మీద గతం మీ కాంగ్రెస్ పార్టీయే, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి చాలా కమిటీలు వేసినారు. అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కుమార్ లలిత్ కమిటీ కానీ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ కమిటీ రిపోర్ట్ కానీ, బీపీఆర్ విఠల్ గారి రిపోర్ట్ కానీ, అన్ని రిపోర్ట్లలో కూడా ఏముందంటే తెలంగాణ ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినారు, తెలంగాణలో ఖర్చు పెట్టలేదని చెప్పి చాలా స్పష్టంగా అనేక రిపోర్ట్లు చెప్పినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు అధ్యక్ష. అందులోనే చూసినట్టయితే ఒకసారి కుమార్ లలిత్ కమిటీ 1956-68 పీరియడ్లో ఒక రిపోర్ట్ ఇచ్చినారు. తెలంగాణ రెవెన్యూ ఇన్కమ్ 102 కోట్లు అయితే మరి తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజన్ 34.09 కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బేసిక్గా రేషన్ బియ్యం ఇవ్వడానికి గతంలో చాలా కమోడిటీ ఇచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం బియ్యం ఇవ్వడానికే పరిమితమైంది. అదేవిధంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి ఇదివరకు కొంత ఎక్కువ క్వాంటిటీ ఇస్తుండే. గత 2-3 ఏళ్ల సంది కేవలం గత ప్రభుత్వం 1 కిలో బియ్యంకి పరిమితమైంది. గత 10 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ రేషన్ బియ్యం కింద సబ్సిడీ ఇవ్వనందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క డెట్
వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు 3,300 కోట్లుంటే ఈరోజు 56,000 కోట్లకు పెరిగిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. The debt of Civil Supplies Corporation has grown from 3,361 crores to 56,000 crores. కేవలం వీరు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వనందుకే నేను మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా నేను పూర్తి చేసినాక వాళ్ళు మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా 56,000 కోట్ల అప్పు కాకుండా మహేష్ రెడ్డి గారు నేను అయినాక మీరు మాట్లాడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయగా దానిపై హరీష్ రావు మాట్లాడారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వమైన ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీర్వాల్లో అల్మారుల్లో కట్టల రూపంలో ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండవని అన్నారు. అయితే దీనిపై మంత్రి పొన్నం స్పందించారు. ఆర్భాటానికి అట్టహాసానికి రాష్ట్రంలో ఇబ్బంది లేదు, కానీ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు 1వ తేదీ ఇవ్వలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే సార్ వారు అడిగిన దాంట్లో ఒక ప్రశ్న చిన్న అంశం కూడా చెప్తారు. రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే డబ్బులు అలమారలో ఉంటాయి అంటలేను, కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆర్భాడతారో తెలియదు. ఆర్భాటానికి అట్టహాసానికి ఏం ఇబ్బంది లేదు, కానీ వాస్తవంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకుంటే మనం ఇవాళ మేము ప్రగతి భవన్ చూపెడతా ఉన్నారు, లేకపోతే డాక్టర్ అంబేద్కర్ భవన్ చూపెడతా ఉన్నారు. పేదల కంటే డబల్ బెడ్రూమ్ బిల్లు గురించి మాట్లాడతలేదు అధ్యక్ష. ఈ రోజు మా దగ్గర హుస్నాబాద్ సంబంధించి పోతే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ ఇంట్లో ఉంటే చనిపోతామని బోర్డు పెట్టారు, అయినా కూడా ఆ ఇంట్లో నివసించవచ్చు, కానీ ఇటువంటి వాళ్ళు కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఇది వాళ్ళ ప్రభుత్వం యొక్క. అంతేకాదు ఇవాళ దాని లెక్క చెప్తా ఉన్నారు. ఇవాళ 1,25,000 రూపాయలు నేను బలహీన వర్గాల శాఖకు సంబంధించిన మంత్రిని ఇవాళ అధికారికంగా లెక్కతో చెప్తా ఉన్నా. 1,25,000 రూపాయలు గురుకులంలో ఉన్నటువంటి చదువులకు ఇస్తా ఉన్నారు. 55,000 రూపాయల దారిలో ఇచ్చేటువంటి బడ్జెట్తో పాటుగా 55,000 రూపాయల బడ్జెట్ 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? ప్రచారానికి సంబంధించిన దాని మీద నడుపుకుంటూ అవుతున్నాయి. గ్లోబల్ ప్రచారం చేసి మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ బాగున్నాడు చెప్తాను. నేను నాకు సంబంధించిన అంశం చెప్తాను, మీరెందుకు సార్ ఆయన చెప్తారా? నేను పార్టీ మినిస్టర్ గారు హరీష్ రావు గారు. స్పీకర్ గారు ఒకటే రిక్వెస్ట్, దయచేసి మాట్లాడితే ఆర్థిక మంత్రి గారిని మాట్లాడమనండి. మీరే ఇందాక సభ ప్రారంభమయ్యేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పిండ్రు. ఏది పడితే అది అట్లా మాట్లాడితే మరి మళ్ళీ దానికి నేను సమాధానం చెప్పాలి. ఐ విల్ డీవియేట్ ఫ్రమ్ మై సబ్జెక్ట్. అధ్యక్ష, భారతదేశం అధ్యక్ష నేను కొత్త సభ్యుని కావచ్చు, కానీ పార్లమెంట్లో ఉన్న చట్టసభల గురించి గౌరవం ఉంది. నేను ఎక్కడ కూడా ఒక పొరపాటు మాట మాట్లాడి నేను కూడా అడిగిన డబ్బులు అల్మార్లు ఉంటాయని తెలియనంత అవివేకులు కాదు ఇక్కడ సభ్యులు. డబ్బులు అల్మార్లు ఉంటాయి అంటలేను, కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఉంటే రిటైర్ ఉద్యోగులు పెన్షన్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి, ఇవాళ ఇన్స్టాల్మెంట్ల మీద ఇచ్చేటువంటి పరిస్థితి. మీరు ఒక ఇల్లు నేను చెప్తే నేను ఎక్కడో చెప్తలేరు. నా హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఇది తమకు పంపిస్తారో చూడరు. ఈ ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నారు ఇట్లనే. అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు షార్ట్ డిస్కషన్ పై మాటలపై ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గతంలో అన్ని సందర్భాల్లో ప్రతి షార్ట్ డిస్కషన్ పై చర్చ మొదలవగానే పేపర్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తాము కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చామన్నారు. అయితే తాము మార్పు తీసుకువచ్చే ప్రయత్నంలోనే ఉన్నామని, వచ్చే బడ్జెట్ సమావేశం నుంచి తప్పకుండా హరీష్ రావును సూచనలు అమలు చేసే ప్రయత్నం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సార్, సమాచారం పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫ్లోర్ మీద మాట్లాడితే బాగుంటుంది సార్. వారు సీనియర్ శాసనసభ్యులు నిరాధారమైన అంటే సత్యదూరమైన మాటలు చెప్పి సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూజ్ అధ్యక్ష, ఈరోజు లెక్కల తప్పు ఉంటే తప్పకుండా తప్పో ఒప్పో మా ఫైనాన్స్ మినిస్టర్ గారు తప్పకుండా చెప్తారు. కానీ ఎవరో ప్రిపేర్ చేశారు, ఎవరో ముందు పెట్టారు, ఏదో అపోగలదు. ఐ రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు విత్డ్రా ద వర్డ్ సార్, అదర్వైజ్ ఎక్స్పెండ్
ఆన్ ద రికార్డ్స్. అసెంబ్లీలో మంత్రి కొండా సురేఖ హరీష్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రంపై జరిగిన చర్చ సందర్భంగా కొండా సురేఖ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. కమిషన్ల కోసం కొత్త బిల్డింగ్స్ కట్టారన్నారు. డబుల్ బెడ్రూమ్ నిరుపేదలకు ఇవ్వలేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సైతం ఇల్లా వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారన్నారు. కూలగొట్టి ఏం చేశారన్నారు. పాత సెక్రటరియట్లు కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. బిల్డింగ్స్ కట్టామని చెప్తున్నారు, చాలా సంతోషం అధ్యక్ష. ఏం బిల్డింగ్లు కట్టారు అధ్యక్ష? సెంట్రల్ జైలు కూలగొట్టిండ్రు, పురాతనమైనది నిజాం నవాబ్ కాలం నాటిది అక్కడ హాస్పిటల్ కట్టిండ్రు అధ్యక్ష. అదే హాస్పిటల్ ఊరవతల కట్టుంటే పేషెంట్లకు కూడా మంచిగా ఉంటుంది అధ్యక్ష. పురాతనమైన జైలు కూడా అక్కడ ఉండేది అధ్యక్ష. అక్కడ ఎంజిఎం ఉంది, ఎంజిఎంలో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. ఈరోజు సెక్రటేరియట్ పాత భవనాన్ని కూలగొట్టారు అధ్యక్ష. అంత పెద్ద భవనాన్ని, అన్ని కోట్ల విలువైన భవనాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? దాన్ని ఇంకొక గాంధీ హాస్పిటల్లో, ఇంకొక నిమ్స్ హాస్పిటల్లో చేసి పేదవాళ్లకు హాస్పిటల్ని కేటాయించి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్ ఇంకా ఎక్కడైనా కట్టుంటే అదే ఆస్తి కూడగట్టినట్టు. ఉన్న ఆస్తులను ధ్వంసం చేసి కొత్త ఆస్తులు కట్టుకున్నది ఎవరి కోసం? మీకోసం కట్టుకున్నారు, మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా కూడా నిరుపేదలకు కట్టలేదు అధ్యక్ష. 100 సార్లు నేను సీఎం గారిని, గత సీఎం గారిని అడిగాను అధ్యక్ష. స్థలాలు ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇవ్వండి, వాళ్ళు ఒక్క షెడ్ అన్న వేసుకుంటారు అంటే మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆ ఇచ్చిన బెడ్రూమ్ ఇల్లు కూడా ఈరోజు ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకున్నారు అధ్యక్ష. నిరుపేదలకు ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఈరోజు బోర్బండ పోదాం అధ్యక్ష, ఇక్కడి నుంచి బోర్బండకి వెళ్దాము. అక్కడ వాళ్ళు టైల్స్ వేసుకొని, వాళ్ళు షెల్ఫ్లు కట్టుకొని 10 వేలకు కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు అధ్యక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వీళ్ళు చేసిన పనులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అధ్యక్ష. అప్పులు తెచ్చి నిరుపేదలకు ఉపయోగపడి పని ఒక్కటి కూడా చేయలేదు అధ్యక్ష. స్కూళ్ళు డెవలప్ చేయలేదు, ఉన్న హాస్పిటల్ డెవలప్ చేయలేదు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ను మించి మేనలుడికి ప్రతిభ ఉందన్నారు. వ్యక్తిగతంగా నా పేరును ప్రస్తావించినందున ఎంత ఎత్తుకున్నా మంత్రి పదవి రాదని అన్నారు. అందుకే నేను రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు. 10 ఏళ్లు కష్టపడ్డ హరీష్ రావుకు ఆ పార్టీలో న్యాయం జరగదు, ప్రాధాన్యత లభించదు. కేటీఆర్ ఉండగా హరీష్ రావుకు ఆ అవకాశం రాదు, వాడుకొని వదిలేస్తారన్నారు. తనను మంత్రిగా చేయడంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గానీ సమయం సరిపోలేదని అంటున్నారు అధ్యక్ష. సార్ కూర్చో సార్, హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష. ఎందుకంటే వాళ్లకు మన ఊర్లలో ఏమంటారు అధ్యక్ష, మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష. అంటే ఆయనకు మాటలు చెప్పడంలా, అబద్ధాలను నిజం మాట్లాడలా. ఆ కేసీఆర్ గారి ట్రైనింగ్ మాత్రం, కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏంటి అధ్యక్ష ఇదంతా? అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన వ్యక్తిగతంగా నా పేరు తీసుకుంటే అధ్యక్ష, వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు, నేను ప్రసంగానికి అడ్డు తగులితే ఏమన్నాడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష. సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు, నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు నీకు. నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష నాకు కంప్లీట్ అయిపోతుంది ఒక్క నిమిషం. నన్ను ఒక మాట్లాడే అధ్యక్ష, నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా. తెలంగాణ అసెంబ్లీ సెషన్ హాట్ గా సాగింది. గత 10 ఏళ్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే ఎంఐఎం ఎల్పీ లీడర్ అసదుద్దీన్ ఓవైసీ వైట్ పేపర్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో అసలు శ్వేతపత్రం ఎందుకు విడుదల చేసింది, అసలు ప్రభుత్వం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు లేవని చెప్పడం వల్ల ప్రభుత్వం ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుందన్నారు. తెలంగాణ దివాలా తీసిందని చెప్పడం సరికాదని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమలకు ఇలాంటి శ్వేతపత్రాల ద్వారా తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దని సూచించారు. Sir, we may have political differences and divergent views of state finances. But let us not give the message that Telangana is not a viable state. Telangana is a viable state, sir. Let us make it loud and clear for the investors and the people coming here that the state is viable. You are welcome. Please come. We have power. We have water. We have lands. We want you to come and establish your industries, sir. Sir, the state has borrowed money and added to its debt, but the state has made progress and development in all sectors beside providing welfare to all the sections of society, sir. Sir, I was just seeing the white paper, sir. So I'm talking about the government of India, sir. India budgets versus expenditure. But we could have mentioned about the depth of the central government also, sir. Sir, which has increased. Honorable ex-MP is also here, and Honorable CM Saab also has been a member of Parliament. If I am wrong, please correct me, sir. So the debt burden of Government of India, which has increased from అసెంబ్లీలో శ్వేతపత్రంపై ఏర్పాటైన చర్చ వాడి వేడిగా జరిగింది. అధికార పక్షం విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సభలో ప్రభుత్వంపై విపక్ష నాయకులు వ్యాఖ్యలపై మరిన్ని వివరాలు శాసనసభ నుంచి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శాసనసభ సమావేశాల్లో శ్వేతపత్రంపై జరిగిన చర్చ వాడి వేడిగా జరిగింది. అధికార పక్షం విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక్కడ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ శ్వేతపత్రాన్ని శాసనసభలో ప్రవేశపెట్టగా అన్ని పార్టీ పక్షాల మధ్య అన్ని పార్టీల శాసనసభ్యులు ఈ శ్వేతపత్రంపై మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ విపక్ష నేత ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ పలు అంకెలు గణాంకాలు పొంతన లేని విధంగా ఉన్నాయి. ఈ శ్వేతపత్రంలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంలో కొన్ని చోట్ల ఆర్బీఐ నుంచి తీసుకుంటే కొన్ని చోట్ల కాగ్ నుంచి నివేదికలు తీసుకున్నారు, గణాంకాలు తీసుకున్న సందర్భం ఉంది. ఈ గణాంకాలకు ఒకటికి ఇంకొకటికి పొంతన లేదని ఆయన లేవనెత్తడం జరిగింది సభలో. వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ ఇక్కడ గణాంకాల విషయంలో ఎక్కడ ఏ గణాంకాలు ఏ పరిస్థితికి తగిన విధంగా చెప్పాలనుకుంటే ఆ పరిస్థితికి అనుగుణంగా ఆ గణాంకాలను తీసుకోవడం జరిగింది. మొత్తం మీద గత ప్రభుత్వము ఏదైతే గొప్పగా చెప్పిందో ఘనంగా చెప్పిందో దానికి భిన్నంగా ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టే విధంగా చెప్పడానికి ఈ ప్రయత్నం చేశామే తప్ప ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని కానీ కించపరచాలనే భావన లేదన్న విషయాన్ని సభా నాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు జోక్యం చేసుకొని దానికి సర్ది చెప్పడం కానీ అనే విషయాన్ని అభ్యంతరాలు చెప్పడం అనేది జరిగింది. మొత్తం మీద శ్వేతపత్రం పైన అధికార పక్షం విపక్షాల మధ్య జరిగిన చర్చ వాడివేడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. మాటల తూటాలు ఎవరి కోణంలో వాళ్ళు శ్వేతపత్రాన్ని విశ్లేషించిన పరిస్థితి అయితే మనకు కనబడింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు కూడా శాసనసభ జరిగే అవకాశం ఉంది. అలాగే కలెక్టర్ల సమావేశం కూడా ముందస్తుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉన్నప్పటికీ సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొనే అవసరం ఉన్నందువల్ల సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లాల్సి ఉన్నందువల్ల ఆ కలెక్టర్ల సమావేశం రద్దు అని తెలుస్తున్నప్పటికీ ఇంకా అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపు ఇటు శాసనసభలో దీనిపైన మరింత చర్చ జరిగే అవకాశం ఉంది శ్వేతపత్రం పైన. అదేవిధంగా కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎవరి అంశాలను వాళ్ళు శాసనసభలో వినిపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ శాసనసభ సమావేశాలు జరిగిన అంశమంతా సారాంశమంతా ప్రజలకు ఏ విధంగా చేరుతుంది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే అంశాల మీద ఒక ఆసక్తికరమైన చర్చకైతే తెరలేచిందని చెప్పవచ్చు.
కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. ఉచిత బస్సు ప్రయాణ పథకంలో భాగంగా 11 రోజుల్లో 3 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తుందని తెలిపారు. ప్రయాణికుల్లో 62% మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు బస్సులో ప్రయాణించారన్నారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారని, పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతిరోజు 51 లక్షల మందిని టీఎస్ఆర్టీసీ సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతుందన్నారు. మహిళల ఉచిత ప్రయాణ పథకం ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. గతంలో 69% ఓఆర్ ఉండగా ప్రస్తుతం అది 88% పెరిగిందన్నారు. 3 రోజుల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, దుబ్బాక, గజ్వెల్, ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, మేడ్చల్, ముషీరాబాద్, మియాపూర్ టు జిడిమెట్ల, కుషాయిగూడ డిపోలు 100% ఓఆర్ సాధించినట్టు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటూనే పబ్లిక్ కి జమాత్ కు సీఎం రేవంత్ రెడ్డి 3 కోట్ల విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచన రెడ్డి అన్నారు. సౌదీ అరేబియాలోని నిషేధం ఉన్నటువంటి ఈ సంస్థకు టెర్రరిస్టు సంస్థలతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నట్లు చెప్పారు. బలవంతపు మత మార్పిడిలు, టెర్రరిస్టు మూలాలు ఉన్న ఈ సంస్థ గురించి విచారించకుండా నిధులు కేటాయించడం ఒకటైతే, ఇప్పటికే రాష్ట్రంలో రైతు బంధు అందని పరిస్థితి మరొక ఎత్తు అంటున్న రచన రెడ్డితో మా బ్యూరో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రైతు బంధు నిధులు కావచ్చు, లేదా ఇతర అంశాలు కావచ్చు, మొత్తం మీద ఆర్థిక పరిస్థితి బాగలేదంటూ ఒకవైపు శ్వేతపత్రం విడుదల చేస్తూనే మరోవైపు తప్పుడు కార్యక్రమాలతో కొనసాగుతున్నటువంటి మతపరమైన సంస్థలకు నిధులు కేటాయించడం అనేది కూడా మరొక తీవ్ర వివాదంగా నెలకొన్న పరిస్థితి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రచనారెడ్డి గారు, ఈ తబ్లిగీ అంటారా, అది ఒక తబ్లిగీ జమాత్ సంస్థకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించింది, నిధులు కేటాయించడానికి ఏ అంశాలను సమర్థించుకుంటూ జీవో విడుదల చేసింది? తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్ అది భారతదేశంలోనే ఒక 100 ఏళ్ల కింద స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్. కానీ దీని బ్రాంచెస్ మొత్తము విదేశాలలో చాలా ఉన్నాయి, సౌదీ అరేబియాలో కూడా ఉన్నాయి. అయితే సౌదీ అరేబియా ఇస్లాం జన్మస్థానం. అటువంటి ఇస్లామిక్ దేశంలోనే తబ్లీగీ జమాత్ అనే ఈ ఆర్గనైజేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. దానికి ఏంది, ఇట్ ఈస్ అ గేట్ టు టెర్రర్, ఓపెన్ గేట్ టు టెర్రర్ అని చెప్పేసి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో లింక్స్ ఉన్నాయి అని చెప్పేసి తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేయడం జరిగింది. తబ్లీగీ జమాత్ స్టార్ట్ చేసిన రీజన్స్ ఏంది, ఇస్లాం మత ప్రచారం చేసుకోవడము, ఇస్లాం నుంచి కొంచెం దూరం వెళ్ళిన వాళ్ళను వాపస్ అల్లా దగ్గరికి తీసుకురావడము ఎట్సెట్రా. కానీ తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్స్కి టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నాయి. ప్లస్ తబ్లీగీ జమాత్ అనే ఆర్గనైజేషన్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్లో కూడా ఇన్వాల్వ్డ్ అయి ఉన్నదని చెప్పేసి దీని మీద సౌదీ అరేబియాలోనే కాకుండా తుర్క్మెనిస్తాన్, రష్యాలో కూడా బ్యాన్స్ విధిస్తున్నారంట. కానీ సౌదీ అరేబియా విచ్ ఇస్ ద సీట్ ఆఫ్ ఇస్లాం, అటువంటి దేశంలోనే తబ్లీగీ జమాత్ని బ్యాన్ చేసిండు. అటువంటి తబ్లీగీ జమాత్ మీకు గుర్తుంటుంది, 2020లో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఢిల్లీలో ఒక తబ్లీగీ జమాత్ పెద్ద కాంగ్రిగేషన్ అయినప్పుడు 2 లక్షల మందో ఏమో వచ్చినప్పుడు కరోనా సూపర్ స్ప్రెడర్గా మారినరు వీళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వికారాబాద్ పరిగికి వచ్చి ఒక కాంగ్రిగేషన్ రిలీజియస్ 3 రోజుల రిలీజియస్ కాంగ్రిగేషన్కి అప్పనంగా వాళ్ళు అసలు వీళ్ళ మీద ఏం ఇంటెలిజెన్స్ ఉంది, అసలు ఏంది వీళ్ళ సంగతి ఏంది, వీళ్ళ మూలాలు పరిశీలించకుండా తెలుసుకోకుండా రేవంత్ రెడ్డి అప్పనంగా 3 కోట్లు ఇచ్చేసిండు. సౌదీ అరేబియా లాంటి సంస్థలు నిషేధించిన, అంటే సౌదీ అరేబియా ప్రభుత్వం నిషేధించినటువంటి సంస్థకు మీరు గుడ్డిగా నిధులు ఇవ్వడం అంటే ఇది మరో ఒకసారి మైనారిటీ అపీజ్మెంట్, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలకే ఒడిగడుతున్నారని కూడా బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే విషయాన్ని రచనారెడ్డి చెప్తున్న పరిస్థితి. అధికార ప్రతినిధి కెమెరా పర్సన్ వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని సికింద్రాబాద్, మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారని, అదే నిజమైతే
తాను ఆయనపై పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రధానమంత్రిని ఓడించి తెలుగు వారి సత్తాను చాటుతానన్నారు. తెలంగాణలో తమ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని, అందుకు ఆసిఫాబాద్ ఓటర్లే నిదర్శనమని కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ఆసిఫాబాద్ లో రూపాయి ఖర్చు లేకుండానే తమ పార్టీ అభ్యర్థికి 2500కు పైగా ఓట్లు వచ్చాయని కేఏ పాల్ అన్నారు. బీజేపీతో కలిసి పోటీ చేసిన తెలంగాణలో జనసేనకు కనీసం డిపాజిట్లు దక్కలేదని విమర్శించారు. ఇప్పటికైనా జన సైనికులు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలను 3 నెలల్లో అమలు చేయాలని సూచించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలవదని జోసెం చెప్పారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తాను విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలలోనూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనలాంటి వారికి పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఇవ్వాలని ఆయన ఓటర్లను కోరారు.